అంటే మన ఆత్మస్థితి ఏమంటారు, నైనం చింతంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయం చాపో నశోషితి మార్గః అచ్ఛేద్యో యమదాహోహం అక్లేశో శోషేవచ నిత్య సర్వగత స్థానం అచలోయం సనాతనం. కళ్ళు నెత్తికెక్కితే మనం సనాతనం అవుతాం, అచలులమవుతాం. కళ్ళు నెత్తికెక్కితే మనం ఆత్మస్థితిని తెలుసుకుంటాం. కళ్ళు నెత్తికెక్కితే మనం పరమాత్మను మనం తెలుసుకుంటాం. కాబట్టి నేను ఆత్మని, నేను చావబడిన దాన్ని, నేను నిత్యం ఉంటా, అంతటా ఉంటా, ములుగుచి సంధి లేకుండా సర్వ వ్యాపకమై ఉంటా. మరి నాకెవరు కనిపిస్తారు? కనిపించిందంతా అదృశ్యం తన్నేశ్యం, కనిపిస్తున్నదంతా భ్రమే. ఎప్పుడు తెలుస్తుంది? కళ్ళు నెత్తికెక్కితే తెలుస్తుంది. ఇప్పుడు తినేమన్నారు? అంటే ఒకటి తిట్టడానికి వినియోగించింది. అసలైన కళ్ళు నెత్తికెక్కుతాయి అంటే గురువు పాదాలను పట్టుకున్న వారికే కళ్ళు నెత్తికెక్కుతాయి. అంటే తపస్సు చేస్తారు. ఈ రెండు నేత్రాలను గురుకుని మధ్యన పెట్టి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి సృష్టి కనిపించదు. సృష్టి లోపల ఉన్న, ఈ విశ్వం లోపల ఉన్న విశ్వేశ్వర